ఆయనకు భయం లేదు కాబట్టి హింస తట్టుకున్నాడు. ఈయన భయపడ్డాడు కాబట్టి గాలికి ధూళికి కూడా భయపడుతున్నాడు. ఇంకా ఇంత చెప్పా కూడా ఇంకా పద్యం మిగిలిపోయిందని ఇంకో పాదం పోతన గారు ఉపయోగించుకున్నాడు బాగా. జంతు కలహ వ్యాప్తిన్ అని సమస్తాస్త్ర శస్త్రాళిన్. ఇంకోటి మర్చిపోయాను, బ్రహ్మదేవుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఉండరా ఇంకా ఇంకో మాట మర్చిపో. నీ ఏమిటంటే ఉండవయా శారదోల పద్యం పెద్దది, ఇంకో పాదం ఉందన్నాడు. ఇంకా కోరికలు అనమాట. భయపడ్డం మొదలెట్టాక ఇలాగే ఉంటుంది. ఇంకా కోరికలు కోరడం మొదలుపెట్టాక చాలా కోరికలు పుడుతూ ఉంటాయి కదా, భయం కూడా అంతే. అందుకని ఏ అస్త్రం చేత కానీ శస్త్రం చేత, అసలు యుద్ధంలో సావద్దని కోరో, యుద్ధంలో అస్త్రాలు శస్త్రాలు వాడకుండా ఉంటారా అంటే ఏమో మల్ల యుద్ధం చేసి చంపేస్తారేమో, భయమేనండి. వాళ్ళు సుగ్రీవులు మల్ల యుద్ధమే చేశారు, ఒక్క ఆయుధం వాడలేదు ఎవరు, మరి చంపేస్తారేమో, దానికే ఉంది. అందుకని సమస్త అస్త్రశస్త్రాలు, అస్త్రముల చేత నాకు సావరదు. అస్త్రం అంటే మరి శస్త్రం గుర్తొచ్చింది. అస్త్రం ఏమిటి, శస్త్రం ఏమిటి? దానికి మంత్రం ఉంటే దాన్ని అస్త్రం అంటారు. విసిరేది అస్త్రం, చేత్తో పట్టుకుని యుద్ధం చేసేది శస్త్రం. అంటే ఖడ్గం శస్త్రం, బల్యం శస్త్రం, లేదా విసిరితే అది అస్త్రం అవుతుంది. బాణం అస్త్రం, బాణం విసురుతారు. కత్తెర ఖడ్గం లాంటివి శస్త్రాలు, చేత్తో పట్టుకుంటారు. అందుకే శస్త్రచికిత్స అంటారు, అస్త్రచికిత్స అంటారు. డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు కత్తి చేత్తో పట్టుకుని ఇలా కోస్తారు, కానీ పేషెంట్ని పడుకోబట్టి విసిరితే వాడు పోతాడు. అంచేది అస్త్రచికిత్స అనకూడదు, శస్త్రచికిత్స అన్నది. కొందరు తెలివైన డాక్టర్లు ఆ కత్తి కూడా అందులో పెట్టి కొడతారు, ఎందుకైనా మంచిదే. అంటే వాళ్ళకి బాగా నమ్మకం, మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది, మళ్ళీ వస్తాడు, అప్పుడు కత్తెర ఎక్కడుందో తెలియదు, అందులో పెట్టేస్తే గొడవలేదు, చూసుకోవచ్చు. అంటే శస్త్రచికిత్స అంటే చేత్తో పట్టుకునేది. అందుకని కత్తులతో, కత్తి గద కూడా చేత్తో పట్టుకునే యుద్ధం చేస్తారు, సాధారణంగా విసరరు. దాన్ని కోపం వస్తే విసురుతారు, మైక్ కూడా విసురుతారు, దానికే ఉంది. అంతేలేక మా ఉపాధ్యాయులు ఉండేవారు, వారు శస్త్రములనే అస్త్రములుగా వాడేవారు. చాక్ పీసు శస్త్రము అదే, అస్త్రము అదే, దాంతోనే రకరకాలు రాసేవారు. మా మీద కోపం వస్తే వేదావా అని విసిరేవారు. ఓహో శస్త్రం అస్త్రమైందన్నాను నేను ఒకసారి, నీ అధో పాండిత్యం ఇక్కడ చూపిస్తున్నావు అన్నాడు ఆయన. బెవుడిపాటి సీతారామయ్య గారిని మాకు తెలుగు మాస్టర్ ఉండు, ఆయన దాని మీద కోపం వచ్చి ఒకసారి సుధముక్క విసిరాడు. గురువుగారు శస్త్రం అస్త్రమైందన్నావు, ఏదో పాండిత్యం నువ్వు అన్నాడు ఆయన. అంతవరకు శస్త్రం కదా, మరి అది ఇప్పుడు అస్త్రమైంది కదా, మరి ఏం చేస్తాడు మాస్టర్ అంతకంటే పాపం. అంచేది ఈ భయం పెరిగాన సమస్తాస్త్ర శస్త్రాలు మృత్యువు లేని జీవనము లోకాధీశి ఇప్పింపవి. అబ్బాయి నువ్వు అన్న పట్టికంతా జాగ్రత్తగా ఇంగ్లీషులో తెలుగులో కూడా టైప్ చేసి నాకు ఇచ్చి, ఎందుకంటే మా నాన్నగారికి పంపించాలి వాట్సాప్లో, నాకు ఇవన్నీ గుర్తుండవు. కానీ ఈ చివరిది ఉందే అది కుదిరే పని కాదన్నాడు. మృత్యువు లేని జీవం అది కుదిరే పని కాదు. అదేమిటండి, నేను చేసిందే దానికోసం అంటే, నువ్వు చేసింది దానికోసం అయితే మృత్యువు లేని జీవనం అని అడగచ్చు కదా, ఈ పద్యం అంతా ఎందుకు దేనికి అన్నాడు. అంచేత మృత్యువు లేని జీవనం నేను కూడా ఇవ్వలేనయ్యా హిరణ్యకశిపు, ఎందుకంటే నాకు కూడా మృత్యువు ఉంది అన్నాడు ఆయన. బ్రహ్మదేవుడికి మృత్యువు ఉంది, మహావిష్ణువుకి మృత్యువు ఉందండి, శివుడికి మృత్యువు ఉందండి, మృత్యువు లేనివాడు లేరండి. ఆత్మకొక్కదానికే మృత్యువు లేదు. శివుణ్ణి మృత్యుంజయుడు అని ఎందుకంటారంటే ఆయన మూడో కన్ను కారణంగా ఆత్మజ్ఞానం సంపూర్ణంగా ఉన్నవాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురులో సంపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగిన వాడు శివుడు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఆ మూడో కన్ను తెలుసుకుంటే కానీ అది రాదు మనకి. చాలామందికి మూడో కన్ను తెలుసుకుంటుంది కోపం కారణంగా, అది ఉపయోగం లేదు, వీళ్ళే భస్మం అవుతారు. మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం, అదే రుద్రాక్ష, రుద్రుడు కన్ను, ఊరికే మెళ్ళలో కాయ కాదు అది, రుద్రాక్ష. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ప్రపంచం అంతా ఒక్కటికే కనిపిస్తుంది, స్త్రీ పురుష భేదమే ఉండదు, ఇక మనాపారా భేదం ఎక్కడది, ఏ జీవులకి భేదం ఉండదు. ఆ జ్ఞానం సంపూర్ణంగా ఉన్నవాడు శివుడు కాబట్టి శివుణ్ణి మాత్రమే మృత్యుంజయుడు అన్నారు. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహా అందరికీ ఉంది. కల్పాంత ప్రళయంలో వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. దేవీ భాగవతం చదివితే అర్థమవుతుంది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మేమే గొప్పవాళ్ళమని అనిపిస్తే అమ్మవారి ముందు ఒక విమానం వచ్చింది, ఆ విమానం ముగ్గురు ఎక్కారట. వాళ్ళు పైకి వెళ్ళి చూస్తుంటే ఇంకో బ్రహ్మాండానికి వెళ్ళాక ఇంకో ముగ్గురు కనపడ్డట. ఓహో ఇక్కడో ఇన్ఛార్జీలు ఉన్నారా అనుకున్నట్ట, అది వేరే. అప్పటికి వీళ్ళకి అర్థమైంది వీళ్ళ అల్పత్వం ఏమిటో. అందరికంటే శక్తిమంతులు ఎవరంటే లలితా పరా భట్టారిక, తిరుగులేదు. ఇంకా సహస్రనామాలు కూడా లలితా సహస్రనామాలు నెంబర్ 1, విష్ణు సహస్రం నెంబర్ 2, మిగిలినవన్నీ తర్వాత. అందుకని అనేక కోటి బ్రహ్మాండ జరిగిన శక్తి, మొత్తం ప్రపంచం అంతా శక్తి, అంతకంటే ఏం లేదు అక్కడ. అది తెలియక వీడు బాధపడడం వల్ల ఈ వరాన్ని కోరాడు. బ్రహ్మదేవుడిదే మృత్యువు లేని జీవనం కుదరదు అబ్బాయి, కానీ నువ్వు పట్టికి ఇచ్చావు కదా, వీటి వల్ల నీకు లేకుండా కోరుతానంటే సర్లేండి అంతవరకు సరిపోతుంది వెళ్ళండి అన్నాడు.
ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా చూస్తే వీడు తపస్సుకు వెళ్ళిన సమయంలోనే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, కానీ వీళ్ళు ఆవిడ గురించి జాగ్రత్త తీసుకోవడం మర్చిపోయి. ఒక పెద్ద మనిషి అలాగే ఉంటాడు. ఈవిడ గర్భవతి, పైగా వీడు తపస్సుకు వెళ్ళాడు, వరాలు కోరతాడు, వచ్చాక పోరతాడు అన్న విషయం తెలిసి ఇంద్రుడు ఆవిడ్ని బలవంతంగా లాక్కెళ్ళాడు. చెప్పండి, దేవతల బుద్ధులు కూడా చెప్పడం, రాక్షసులు దేవతలు అంతా ఒకటే, పెరి కోరికలు పుట్టినా అహంకారాలు పుట్టినా అందరూ. ఇంద్రుడైతే బలాత్కార వాంఛతో కాదు, కేవలం ఆవిడ్ని తీసుకెడదామని అంతే. వెంటనే నారదుడు ఆయన కనపడి, ఏమయ్యా నువ్వు ఇంద్రుడివి, ఏం పని చేస్తున్నావు పిచ్చి పని అంటే, దీనికి గర్భవతి, ఇప్పుడు కడుపులో ఉన్నవాడు వాడిని మించిపోతాడు, వాడు పక్క తపస్సుకి వెళ్ళాడు, నాకు అనవసరం, దీన్ని తీసుకెళ్ళి చంపేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. నీకు తెలియదు, కొన్ని సత్వగుణంతో జయించాలయ్యా, ఆ అమ్మాయిని నాకు అప్పగించి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి, నీకు కావాల్సింది ఏమిటి, కడుపున పుట్టేవాడు నీకు శత్రువు కాకుండా ఉండాలి, అంతే కదా, దానికి వేరే ఉపాయాలు ఉంది. అనవసరంగా స్త్రీ హత్య, అందులో గర్భిణి హత్య ఎందుకు చేస్తావు, ఇద్దరు ప్రాణంలో చంపినట్టే కదా, ఎందుకు పాపం పెట్టుకుంటావు? ఇప్పటికే దేవేంద్రుడిగా చేసిన పాపాలు ఇప్పటికే చాలా ఉన్నాయి, గౌతముడి శాపానికి గురయ్యో, ఎందుకయ్యా అనవసరంగా ఇంకా పెంచుకుంటావు అని ఆవిడ్ని తన ఆశ్రమంలో అట్టు పెట్టుకుని, ఆవిడ గర్భవతిగా ఆశ్రమంలో నారదుడిని తండ్రిగా భావించి జరుగుతూ ఉంటే, ఈయనకి సంసార జంజాటం లేకపోయినా ఆ మహానుభావుడు ఆవిడని కూతురుగా భావించి పురుడు పోశాడండి. నారద మహర్షికి శతకోటి నమస్కారాలు పెట్టారు. ఆవిడ గర్భంతో ఉండగా అలా నెమ్మదిగా అలా 6వ నెలలో 7వ నెలలో అలా తిరుగుతూ ఉంటే ఈయన నారాయణ నామాన్ని ఉచ్చరించేవాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఎంతసేపు నారాయణ సంకీర్తనే, నారాయణ సంకీర్తనే, నారాయణ సంకీర్తనే. దాంతో ఆ నారాయణ నామం పిల్లాడికి పట్టేసింది లోపల. పెళ్ళి అయినటువంటి కొత్త దంపతులు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా గర్భం ధరించిన వెంటనే నీ గర్భం అమ్మ అని చెప్పగానే, డాక్టర్ గారు నెల తప్పింది అని చెప్పగానే కనీసం అప్పటి నుంచైనా భగవన్నామస్మరణ, ప్రశాంతంగా ఉండడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం మొదలుపెట్టారు. కాశ్మోరా సీరియల్స్ అని చూడకూడదు, చూస్తే అటువంటి గ్యాంగే పుడతారు. లోపల బిడ్డ తయారవుతూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పుణ్యగ్రంథ అది కూడా, అందులో కూడా ప్రశాంతమైన కథలే. రామాయణం భారతంలో కూడా అన్ని ఘట్టాలు చదవకూడదు, ప్రమాదం. అది ముఖ్యం సున్నితంగా ఉండి, సుందరకాండ హాయిగా ఉంటుంది, భాగవతంలో శ్రీకృష్ణ లీలలు హాయిగా ఉంటాయి, భగవంతుడు రక్షణ, అవి చదవాలి. అలా అటువంటివి చూసుకుంటే మంచి పిల్లలు పుడతారు, ఆడపిల్లైనా మగపిల్లలైనా. అందుకే ప్రహ్లాదుడు అలా పుట్టినవాడు ఎలా ఉన్నట్ట, ఆయనకి ఆ నామస్మరణ, నారాయణ నామం పట్టేసి పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషింపుచున్, హాసలీలా నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్ష్యంపుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. నేను విష్ణువు మధ్యలో ఘర్షణ ఇది ఎందుకన్నానంటే, ప్రహ్లాదుడు భగవన్నామస్మరణలో విశ్వమును మరిచిపోయాడు, విష్ణువు మిగిలాడు. నువ్వు విష్ణువును మరిచిపోయి విశ్వాన్ని పట్టుకుంటావా, విశ్వాన్ని మరిచిపోయి విష్ణువును పట్టుకుంటావా తెలుసుకో. విశ్వం విష్ణువు అంటే అర్థం అది. మిగిలిన 998 నామాలు ఈ 2 నామాలకి వ్యాఖ్యానం. నీకు విశ్వం కావాలా, విష్ణువు కావాలా? నాకు విశ్వం కావాలండి, మంచి చదువు కావాలండి, మంచి ర్యాంకు కావాలండి, మంచి ఉద్యోగం కావాలండి, మంచి అమ్మాయో అబ్బాయో నాకు దొరకాలండి, అనుకూలమైన వాళ్ళు, చాలా అందంగా ఉండాలండి, ఆస్తి కూడా ఉండాలండి, కట్నాలు కూడా ఇవ్వాలండి, అబ్బో మమ్మల్ని మించిన వాళ్ళు ఉండదు, మళ్ళీ మాకు అలాంటి వాళ్ళే పుట్టాలండి, ఈ దిక్కుమాలిన కోరికలు పెట్టుకుంటే ఇవన్నీ జరుగుతాయి, సమస్త క్షోభ అనుభవిస్తాం. ఇదే మరచన్ సురారసితుడు ఏతద్ విశ్వమున్ భూవర. ఆయన విశ్వాన్ని మర్చిపోయాడు, విష్ణువును మాత్రమే గుర్తుంచుకున్నాడు. మనం చేయవలసింది మర్చిపోవడం కోసం, విశ్వాన్ని మర్చిపోవడం కోసం, విష్ణువును గుర్తుంచుకోవడం కోసం అభ్యాసం చేశాడు. అభ్యాసం అంటే ఏమిటి? శంకరాచార్య భగవద్గీత వ్యాఖ్యానంలో చెబుతారు, అభ్యాసో నామ చిత్తభూము కశ్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తి అంటారు. అభ్యాసం అంటే ఏం లేదయ్యా, మీ మనస్సులో ఎప్పుడూ ఒకే ఒక నామాన్ని స్మరించాలి, అదే అభ్యాసం. మార్చదూరికే ఇంకా ఏదో నామాన్ని నిర్ణయించుకుని స్మరించడమే. ఇది ఎక్కువ ఫలమా, అది ఎక్కువ ఫలమా, 3 కలుపుదా 36 కలుపు, ఇది కలగూర కంప, ఇది మిక్సర్ కర్రీ లాగా, మిక్సర్ వెజిటబుల్ కర్రీ అయినా ఒక కూర వండుతూ ఉంటారు, దరిద్రపు కూర అన్నీ ఉంటాయి అందులో, నిన్నటివి మొన్నటివి అన్నీ బారేస్తారు, అదే మిక్స్డ్. మనకు అనారోగ్యం ఫిక్స్డ్. ఇప్పుడు వంకాయ కూర అంటే వంకాయ కూర ఉండదు, దాంట్లో పోనీ ఏదో టమోటా కలిపి ఇంకో 100 కలుపుతారేటి. ఉప్మా చేస్తారు కొంతమంది, నాకు చాలా చిక్కగా ఉంటుంది. ఉప్మా అంటే ఉప్మాయే, అందులో పోపు సరిగ్గా వేస్తే ఉప్మా బాగుంటుంది. ఇంక అందులో టమోటా వేసి, ఉల్లిపాయ వేసి, క్యారెట్ వేసి, కాకిరెట్ వేసి, దేనికి ఇవన్నీ? ఉప్మా చేయడం చేతకాక, పైకి ఇంత చేసి మళ్ళీ 2 చట్నీలు అక్కడ, అవి దేనికి?
ఇది ఉప్మానా ఏమిటో చెప్పమా. శుభ్రంగా గోధుమ రవ్వతో ఉప్మా చేసి దాంట్లో కాస్త పోపు వేస్తే అయిపోయాయి. కరివేపాకు వేసుకో, కావాలంటే ఇంకా కొంచెం ఐశ్వర్యం ఉంటే కాస్త జీడిపప్పు వేసుకో ఉన్నారు. అది కూడా మళ్ళీ ప్రతి ముద్దకే రావక్కర్లేదు, జీడిపప్పు అలా వేయకూడదు, అక్కడక్కడ వేయాలి అంతే. ఇంకా ఈ మంచి వేరుశెనగ గుళ్ళు మాలెట్టారు. వేరుశెనగ గుళ్ళు అందులో వేయడం ఏంటండి, ఏదో పంటికి అత్తమానకి చికాగ్గా తగులుతూ ఉంటాయి. పోనీ వేసే ఓ 4-5 వేసుకో, 40 వేస్తారు. తినేందుకేమో వేరుశెనగ గుళ్ళే ఉన్నాయి, ఉప్మా ఎక్కడ ఉంది. మాటి మాటికి అడ్డం దగ్గర ఉంటూ కసకిస. ఇది పదార్థం ఎలా చేయాలో తెలియకపోతే వస్తాయి. నన్ను అడిగితే చెప్తాను అన్ని పదార్థాలు ఎలా చేయాలి. థియరీ వరకు నేను చెప్తాను, ప్రాక్టికల్ ఆవిడ చూసుకుంటే మన మళ్ళీ పొయ్యి దగ్గరికి వెడితే చెయ్యాలదు. థియరీ వరకు చెప్పేస్తాను, అభ్యంతరం లేదు. ఇలా అయితేనే ఉంటుంది అది ఉప్మా అంతే. అందుకని ఏ పదార్థమైనా అంతే. నీకు విశ్వాన్ని మర్చిపోవాలంటే అభ్యాసం చేసేటప్పుడు 16 నామాలు పట్టుకోకూడదు. ఏదో ఒకటి నిర్ణయించుకో. ఎందుకు నిర్ణయించుకో? అందులో కూడా మనం ఎలా ఆలోచిస్తామంటే, గరికపాటి వారు నమశివాయ అన్నారు, చాగంటి వారు ఏమో నమో వాసుదేవాయ అన్నారు, షణ్ముఖ శర్మ గారేమో శ్రీమాత్ర. మేము ముగ్గురు మనుషులమేనమ్మా. ముగ్గురు 3 పేర్లు చెప్పావు, ఏం చేయమంటావు? కొంపలు అంటుకున్నాయా? ఏదో ఒకటి పట్టుకోరాదా? ఇందులో మళ్ళీ మాలో ఎవరు గొప్పవారిని అంచనాలు వేసేసి, మాలో మధ్యలో కూడా తగాదాలు పెట్టేసి, బాగా అహంకారాలు పెంచేసి, మా దేవతలవన్నీ మాకంట కట్టేస్తే మీకంటే మాకు శత్రువులు ఉండరు అక్కడ. ఏదో నోటుకు వచ్చిన పేరు చెబుతామండి, మేము చేసేది మేము చెబుతాం అంతే. మా ఇంట్లో మా నాన్నగారు ఎప్పుడు దేవుడు అనేవారు కదా, అమ్మవారు రానేవారు. అందుకే మాకు అమ్మవారు అలవాటు. ఏం చేయమంటావు? అంటే ఇది లెక్క కాదు. ఇక్కడ నువ్వు ఏదో నీకు నమ్మకం ఉన్నది కులదేవత. సాధారణంగా ఇంట్లో వంశపరంపరగా ఒక ఆరాధన వస్తుంది, అది మానక్కర్లేదు. అది మాత్రం ఎలా చేయాలి అంటే, పానీయంబులు త్రావుచుని, దీన్ని అభ్యాసంలో పెట్టండి. నిజంగా మంచినీళ్ళు తాగినప్పుడు భగవత్స్మరణ చేయండి. అప్పుడు కూడా టీవీ చూస్తూ మంచినీళ్ళ బట్టి అవసరమా ఫోను? అప్పుడు కూడా ఇలాగా ఈ నీళ్ళు అందివి పడితే ఒకడు కాఫీ తాగుతున్నట్టు ఇలాగా టైం ఎంత అయింది అన్నట్టు ఇలా అన్నట్టు ఆ కాఫీ పడింది ఇక్కడ. అప్పుడే నువ్వు టైం చెప్పేది. టైం చూడాలంటే ఇలా అనాలి కదా. కాఫీ కప్పు ఉందని తెలియదా? ఇలా అనేసాడు, పడిపోయింది ఇక్కడ. ఇదే తెలివి. పానీయంబులు త్రావుచును, మంచినీళ్ళు ఖచ్చితంగా రోజుకి 7-8 సార్లు తాగాలండి. ఎప్పుడు తాగినా 2 గ్లాసులు తాగాలి కనీసం. రోజుకు 2 లీటర్లు మంచినీళ్ళు మంచిది. 4-5 అవసరం లేదు, ఓవర్ యాక్షన్ అంటారు. కనీసం 2 లీటర్లు మంచిది. అది ఒక్కసారి తాగకూడదుగా, ఏనుగు తాగినట్టు ఒంటి తాగినట్టు. తాగినప్పుడల్లా ఓ 2 గ్లాసులు. ఆ తాగినప్పుడల్లా మనసులో మీరు మంచినీళ్ళు తాగినప్పుడల్లా నారాయణ నామస్మరణ చేయండి, నమశివాయ నామస్మరణ చేయండి. కుడు చూసుని అన్నం తింటున్నామండి, ఎందుకండి అన్ని మాటలు? అన్నం తింటుంటే మాట్లాడితే ప్రమాదం ఏమిటంటే, అన్నం లోపలికి వెళ్ళే మార్గం, మాట బయటకు వచ్చే మార్గం ఒక్కటే. అందుకే పొలమారుతుంది. ఆ మార్గం ఒక్కటే. మీరు లోపలికి తోయకుండానే బయటికి రప్పిస్తున్నారు ఆయన. మాటకు అడ్డం వచ్చేస్తుంది. అందుకని తాజ్యమైనంత తక్కువ మాట్లాడాలి. అందులో నవ్వడాలు, అట్టహాసాలు, వికటాట్టహాసాలు, ఎస్వి రంగారావు నవ్వులు అవసరం లేదు. అన్నం తినేటప్పుడు అవన్నీ ప్రశాంతంగా ఉండాలి. సుఖేన మౌనేన భోక్తవ్యం. తద్దినంలో చెబుతారు బ్రాహ్మణులు, సుఖేన మౌనేన భోక్త. బాబు సుఖంగా మౌనంగా భోంచేయండి అంట. భోంచేసేటప్పుడు మౌనంగా ఉండాలి వీలైనంత. తర్వాత మాట్లాడకుండా కూర్చుని దెబ్బలాడుకుందుకు బోల్ టైం ఉంది, ప్రేమించుకుందుకు ఉంది. ఎవరు వస్తున్నారు? పోయినప్పుడే ప్రేమించుకోవాలి ఏమిటి? అంతే, ఏదైనా ఉంది అంతే. కుడు చూచు అప్పుడు నామస్మరణ చేయి. ఇవన్నీ మనకు కుదిరే సమయాలేనండి. ప్రహ్లాదులకు కాదు, మనకు కూడా. పానీయంబులు త్రాగుచును కుడుచుచును భాషింపుచును. మీ మాటల్లో ఎక్కువ, మన మాటల్లో దేవుడి గురించిన మాటలు వచ్చేలా చూసుకోండి. ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు, మొత్తం చుట్టాల గురించి, బంధువుల గురించి, వాళ్ళ ఇంట్లో రాజకీయాల గురించి ఎందుకమ్మా ఇవన్నీ? ఏం ఉపయోగం? ఎప్పుడూ మనిషి మనస్సు ఎలా ఉంటుందంటే ఆత్మస్తుతి పరనంద. నాతో సహా మీతో సహా అందరూ ఇంతే. మనల్ని లేదా మన వాళ్ళని మనం పొగుడుకుంటాం, వేరే వాళ్ళని తిడతాం. ఇది మానవ సహజమైన బలహీనత. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎంత అనుకున్నా అది పోదది. అందుకే ఎవరైనా ఎదుటి వాళ్ళు వాళ్ళ గొప్పతనం చెప్పగానే వెంటనే మన గొప్పతనం చెప్పేస్తాం. మన గొప్పతనం ఏం లేదనుకోండి, మా ఆయనే మా తమ్ముడే అని మాట్లాడతాం. అయిపోయింది ఇక్కడ. అది చెప్పగానే విను ఊరుకోవచ్చుగా. ఇది ఎందుకు చెప్పాలి అసలు? రెండో మాట రాకూడదు. అక్కడికి అయిపోయింది. వెంటనే మనకు లోపల మందు చెప్పుకోకపోతే ఇప్పుడు మన గౌరవం తగ్గిపోతుందేమో అనిపించేస్తుంది అనమాట. అవసరం లేదు ఆ మాట. ప్రశాంతంగా విను ఊరుకోవచ్చు. ఇలా పరిమితి పెట్టుకుంటే భోజనం దగ్గర మాటలు ఆగిపోతాయి. పానీయంబులు త్రాగుచును గుడుచుచును భాషింపుచును హాసలీలా నిద్రాదులు చేయుచును. నవ్వుతున్నా సరే ఆయన మనస్సులో నామస్మరణ. లీల అంటే ఇక్కడ క్రీడ, ఆడుకుంటున్నప్పుడు. అందుకే మన ఆటలను మీరు గమనించండి. చెడుగుడు 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 చెన్నాపట్నం, చెడుగుడు చెడుగుడు చెన్నాపట్నం, చెడుగుడు చెడుగుడు చెన్నాపట్నం. చెన్నకేశవ స్వామి యొక్క మాట అలా సంక్షిప్తమైందండి.
కొన్ని చోట గోవింద 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 కబడ్డీ కోత ఇది. కబడ్డీ కోతలో కూడా గోవింద. పిల్లవాడిని పడుకోబెడితే గోవింద, పిల్లవాడిని నిద్ర లేపితే గోవింద. అన్నం అరక్కపోతే అహం వైశ్వాన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అగస్త్య మహర్షిని స్మరించడం ఎంత గొప్ప సంస్కృతి అండి ఇది. అన్నం తిన్నాక 4 అడుగులు వేస్తే అహం వైశ్వానరో భూత్వా ప్రాణనాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాం జన్నం చతుర్విధం భగవద్గీత 15వ అధ్యాయంలో శ్లోకం. ఏం చేసినా హాసలీలా నిద్రాదులు చేయొచ్చు. ముఖ్యంగా నిద్ర. చాలామందికి నిద్ర పట్టదు కదా. పడుకుని నామస్మరణ చేయొచ్చు కదా. ఊరికే పక్క వాళ్ళని గోకడం పేకడం దేనికి ఇక్కడ నిద్ర పట్టట్లేదు. ఏం చేయమంటే ఆవిడ కూడా జడగొడుతున్నావు పట్టుకున్నాను. భార్యను భర్తను భార్య లేపి ఏం చేస్తారు? వాళ్ళ నిద్ర జరగొట్టడం కదా. అంటే మన మనస్సు ఎంత స్వార్థంగా ఉంటుంది. నాకు పట్టలేదు కాబట్టి వీడు కూడా అలా పడుకుంటుందేమో నిశ్చింతగా. ఇదే పతిభక్తి. మనం పడుకోద్దంటావా? ఆవిడ యోగం అయితే పడుకుంది, పడుకో మాట్లాడక. తెలంగాణ భాషలో చెప్పాలి చప్పుడు చేయ కూర్చో అంటే పక్కవాడని లేపుతాడు. ఇప్పుడు పెద్ద కొంప ముంటిపోయిందండి నిద్ర పట్టకపోతే. ఆ నిద్రలో భగవన్నామస్మరణ చేయొచ్చు కదండి. నాకు ఒకసారి ఇలాగే ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం రాత్రి 1 గంట అయినా పట్టలేదు, ఎందుకో రకరకాల కారణం. కానీ అంతసేపు నేను నమశివాయ అంటూనే ఉన్నా. ఎదురుగా మా అమ్మవారి ఫోటో ఉంది, పడుకునే మంచానికి ఎదురుగానే ఉంటుంది ఆవిడ. ఆ ఫోటో చూసి అనుకున్నా, రాత్రులు నిద్దుర రాని వేళల భవద్రం యక్షరాస్వాదన పాత్రం వైన మనంబునిచ్చితి. రాత్రులు నిద్దుర రాని వేళల భవద్రం యక్షరాస్వాదన పాత్రం వైన మనంబునిచ్చితి కృపాపారీణ నేత్రాంచల. నిద్రపోయేవాళ్ళు 100 మంది ఉంటారమ్మా. 1 గంటకు లేచి నీ మీద ఆశువుగా పద్యం చెప్పగలిగే వాడిని బహుశా ఆంధ్రదేశం మొత్తం మీద నేను ఒక్కడనేమో. నాకు ఎంత ఆనందంగా ఉందమ్మా అన్నారు. ఆశువుగా పడక మంచం మీద వచ్చిన పద్యం ఇది. భార్యకు కూడా తెలియదు, తెల్లారు లేచని చెప్పాను. రాత్రులు నిద్దుర రాని వేళల భవద్రం యక్షరాస్వాదన పాత్రం వైన మనంబునిచ్చితి కృపాపారీణ నేత్రాంచల. రాత్రులు జ్ఞాన రవి ప్రకాశమున పరం ఎంబులైతోచు. రాత్రులు జ్ఞాన రవి ప్రకాశమున పరం ఎంబులైతోచు. ఏ ఆత్రంబుల్ కనరావు ఏ ఆత్రంబుల్ కనరావు వ్యర్థ పద విన్యాసంబులు లేవుగా. నిద్ర పట్టకపోవడం ఎంత అదృష్టం అండి. భగవన్నామస్మరణ చేసుకొచ్చినే ఎవ్వరూ ఉండరే ఇంట్లో, అందరూ పడుకుని ఉంటారే. మనం లేపడం కూడా వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. మన దిక్కుమాలిన మనస్సు ఎలా ఆలోచిస్తుందంటే, నేను ఇక్కడ ఇంటికి యజమాని, నేను నిద్ర పట్టక చూస్తుంటే వీళ్ళంతా గుర్రెట్టి పడుకుంటారా, నా సొమ్ము తింటున్నారు. ఇంత అహంకారం అండి మనిషికి. రేపేయాలి అందరినీ, వీడు చుట్టూ తిరగాలి మొత్తం. అంత అవసరమా అహంకారం? ఏదో కష్టపడింది ఆవిడ, ఇల్లాలు నానా కష్టాలు పడింది, పొగలల్లో పనిచేసింది, పడుకొని సుఖం పడుకొని రాదా. ఆ విషయం పొద్దున లేచి చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. మనం భగవత్స్మరణ చేసుకుందాం, ఒక అవకాశం. అంచేత హాసలీలా నిద్రాదులు చేయించుండు. నిద్ర పట్టనప్పుడు భగవత్స్మరణ చేయడానికి ప్రహ్లాదుడికి ఏమిటంటే మనకి వీలు కాదండి. మనం దానిలో చాలామంది నిద్ర పట్టని వాళ్ళమే. అందుకేగా పొద్దున్నే లేవం. మనకి ఎర్లీ మార్నింగ్ అంటే మరి 10 o'clock. అది ఎర్లీ మార్నింగ్ 10 o'clock. ఎందుకంటే రాత్రి మరి 1 అయింది, మరి ఏం చేస్తావు. ఇది ఇలా ఉపయోగించుకుంటే కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్. ఇప్పుడు ఇంతవరకు చూడండి, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ చున్ 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 అని వాడాడు. విడి పదాలు వాడాడు. ఇవన్నీ విడిగా ఉండే పనులు. కానీ ఇవన్నీ ఏకమై భగవదర్చన కావాలి అంటే ఒకే సమాసం వాడాలి. పోతన గారి తెలివది. సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతమృత స్వాద సంధానుండై 1.5 పాదాలు ఒకే సమాసం వాడాడు. 30 అక్షరాలు సుమారుగా. ఎప్పుడు సమాసం వాడాలి, ఎప్పుడు విడివిడి పదాలు వాడాలి అంటే భాగవతం చదువుకుంటే అర్థం. అందుకే ప్రజాకవి, కమ్యూనిస్టు కవి శ్రీశ్రీ మహాకవి, ఆయన ఒకసారి ఏమంటే నా కవిత్వం రాయాల నుండి ఏం చేయమంటారని అడిగారు. ప్రజా అని ఒక శీర్షిక నిర్వహించాడు ఆయన. ప్రశ్నలు జవాబులు, దానికి కూడా ప్రజా అని పెట్టాడు. ఆయనకి ప్రజలంటే అంత ఇష్టం, అందుకని ప్రజా అని పెట్టాడు. నాకు కవిత్వం రాయాల నుండి ఎలా నేర్చుకోమంటారంటే భాగవతం చదువు, తర్వాత కూడా నీకు రాయాలనిపిస్తే రాయి, రాయకపోతే నష్టం లేదని చెప్పాడు. అంతటి కమ్యూనిస్ట్ కవి ఆయన చదివాడు. ఇంకా నీకు రాయాలనిపిస్తే రాయవయ్యా, అభ్యాసానికైనా పనికొస్తుంది కనీసం, లేకపోతే వదిలేయి. అంతేకాని ఊరికి ఎలా రాయాలి నానక.
ఇలాగ ఈ తెలిసిన కవి ఎలా ఉంటాడు అంటే అక్కడేమో విడిపదాలు వాడు త్రాగుచున్ గుడుచుచున్ భాషింపుచున్. సరిగ్గా ఇదే కదా మనకి భగవద్గీతలో చెప్పింది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఈ మాటలే పశ్యన్ చూస్తున్నా సరే, శృణ్వన్ వింటున్నా సరే, స్పృశన్ ముట్టుకుంటున్నా సరే, జిఘ్రన్ వాసన చూస్తున్నా సరే, అశ్రన్ తింటున్నా సరే, గచ్చన్ నడుస్తూ ఉన్నా సరే, స్వపన్ నిద్రపోతున్నా సరే, శ్వసన్ ఊపిరి తీస్తున్నా సరే, ప్రళపన్ మాట్లాడుతూ ఉన్నా సరే, విసృజన్ చివరికి విసర్జనం చేస్తున్నా సరే తప్పు లేదండి. మనస్సు లెక్క. గృహన్ ఏదైనా గ్రహిస్తున్నా సరే, ఉన్మిషన్ నిమిషన్ నపి. ఇన్ని మాటలు ఎందుకయ్యా అన్నాడు కృష్ణుడు. రెప్ప మూతపడుతున్నా సరే, రెప్ప తెరుస్తున్నా సరే, ఇంద్రియాల్లో ప్రవర్తిస్తున్నాయి, నేను మాత్రం భగవత్స్మరణ చేస్తూ ఉంటా అన్నవాడు కృష్ణుడికి చాలా ప్రీతికారకుడు, పరమప్రియుడు. భోజనం ముఖం నోరు భోజనం చేస్తుంది, మన మనస్సు ఏం చేయాలమ్మా? మనస్సు ఏం భోజనం చేయదు కదా. అంటే ఈ క్రియలన్నీ విడిగా చెప్పి సమాసం వాడడంలో ఏంటంటే ఇవన్నీ ఏకమైపోయి గోవిందార్చన కింద కావాలంటే నామస్మరణతో సాధ్యం. అది విడిగా పువ్వులు తెస్తాం మనం పూజ కోసం, అవి పువ్వులన్నీ విడిగా ఉన్నాయి, ఇక్కడ ఇలా పెట్టాం, రేపు ఏం చేస్తాం? దాన్ని దండకొచ్చుతాం. ఆ విడిగా ఉన్నటువంటి క్రియలు విడి పువ్వులు మీరు నామస్మరణ అనే దారానికి దాన్ని జోడిస్తే అది దండ అయింది, భగవంతుడికి అర్చన అయింది. అంటే ఏ పని చేస్తున్నా భగవత్స్మరణ చేయడానికి ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ కట్టమన్నారా? నువ్వు దేవుణ్ణి స్మరించావు కాబట్టి ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలేదు. ముందు ఎన్నికల తర్వాత వస్తాయేమో డబ్బులు లేక. దానికి 1 మీటర్ పెట్టి వీడు 50 సార్లు గోవిందా అన్నాడు, 50 రూపాయలు కట్టు. ఇంకా అంత దుర్మార్గ ప్రభుత్వాలు రాలేదు. మన ప్రభుత్వాలు కూడా అంతో ఎంతో పార్టీ ఏదైనా భక్తి బాగానే ఉంది, దేవుడు అంటే భయం అందరికీ ఉంది, ఏం పర్వాలేదు. నాస్తికులు ఎవరు లేవు. నేను సంతోషించేది అదే. రాజకీయ నాయకులు కమ్యూనిస్టులు కూడా దైవభక్తి ఉన్నవాడు. నోముల నరసింహయ్య గారు పచ్చి కమ్యూనిస్టు ఉన్నదని పోయాడు. సిపిఎం పార్టీ నాగార్జున సాగర్ ఆయన పచ్చి కమ్యూనిస్టు. ఆయన చనిపోయే ముందండి ఆశ్చర్యం, వీడు కూడా ఇలా మారిపోయారనమాట అనుకున్నా. తెల్లకట్ట 3ంటికి ఎప్పుడు ఆయన ప్రాణం పోయిందని 1 గంటకి, రాత్రి మెలకు వచ్చింది 1 గంటకి. భార్యను లేపి పూజకి వేళయిందని అడిగేటండి ఆయన. మహానుభావం నిజంగా. 1 గంటకి ఆయన మెలకు వచ్చింది రండి. పక్కన భార్యను లేపి పూజకి వేళ ఏంటంటే, ఇప్పుడు పూజ ఏంటా, పడుకోవా, నేను లేపుతాను. పాపం ఆవిడ 5ంటికి లేచింది, ఈయన 4ంటికి లేచింది. ఈయన లేపుతామని చూస్తే అప్పటికి పోయాడు. కానీ చనిపోవడానికి 3 గంటల ముందు భార్యను లేపి పూజకి వేళ అయిందా అని అడిగిన నోముల నరసింహయ్య గారు ఖచ్చితంగా వైకుంఠంలో ఉంటాడండి, అనుమానం. ఆయన మతం ఏదైనా కానీ, కమ్యూనిజం కానీ, ఏది కానీ, పైగా వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది కమ్యూనిస్టు పట్ల. ఎందుకంటే ఎంతైనా వాళ్ళు ప్రజల కోసం కాస్త తాపత్రయపడతారు. బలహీన వర్గాలు ప్రజలు, వాళ్ళ దృష్టి వాళ్ళకు ఉంటుంది. దేవుడి మీద నమ్మకం ఉండనే లేకపోతే పేద ప్రజల కోసం వాళ్ళు కొంత తాపత్రయపడతారు. అలా పడ్డాడు కూడా నిజంగా. జీవితాంతం సిపిఎంలోనే ఉన్నాడు, చివరిలో ఏదో మారాడు కానీ నిజంగా చేశాడు. అంటే మీ మతం ఏదైనా కానీ, మీ బద్ద ఏదైనా కానీ, కనీసం ఆ క్షణంలో అలా ఉండవు. నేను ఆ పేపర్లో చదివి ఈయన అదృష్టవంతుడు బాబు, నాకు ఆ యోగం పడితే బాగుండు అనుకున్నాను. ఆ ముందు లేపి అడగడం ఇలాగా అదే దృష్టితో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా అంటే పూజ చేస్తున్నాడు ఆయన రోజు అనమాట. పూజకి వేళ అయిందా అని అడిగట్టే, లేదు పడుకోవా, అప్పుడేమిటంటే అదే దృష్టితో పడుకున్నాడు, ప్రాణం వదిలేశాడు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? అంత్యకాలేతు మామేవ స్మరణం మక్త్వా కళేపరం ప్రజాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయగాన భగవద్గీతలో చెప్పాడు కదా. చివరి క్షణాల్లో ఎవరు నన్ను స్మరిస్తూ మరణిస్తారో వారు నా లోకానికి చేరుకుంటారు, సందేహం లేదని. మరి ఈ రాజకీయ నాయకులకు పట్టిన యోగం మనకి పట్టదండి, మనం అజ్ఞానంలో ఉన్నాం. కానీ నిరంతర స్మరణ ఒక్కటే చేయాలి. ఇలాగా మరచను సురారచితుడే తద్ విశ్వమున్ భూవర. ఆ రకంగా ఆయన విశ్వాన్ని మర్చిపోయి విష్ణువును పట్టుకున్నాడు. హిరణ్యకశ్యపుడు విష్ణువును వదిలిపెట్టి విశ్వాన్ని పట్టుకుని దాన్ని జయించడం మొదలుపెట్టాడు. ఈ ఘర్షణే ప్రహ్లాద చరిత్ర. దీంట్లో ఉండేటువంటి అమృతప్రాయమైన పోతన గారి పద్యాలన్నీ మనం రేపు